మహబూబాబాద్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గార్ల మండలం పాకాల వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష పార్టీ నేతలు వాగులో దిగి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి పూర్తి చేయకుండా వదిలేశారన్నారు. వర్షాలు ఎంతమంది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పాకాల వాగుపై బ్రిడ్జి నిర్మాణం దృష్టి సారించాలని కోరుతున్నారు. గత కొన్ని దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతానికి రహదారి సౌకర్యం లేక ఎన్నో సంవత్సరాల నుంచి రాంపురం పాకాలేటిపైన హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల గోడు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి అయితే నిర్మాణం అయితే జరగటం లేదు. ఈ ప్రాంతం నుంచి గార్ల, రాంపురం, మధ్యవెంచ దాని పరిధిలో ఉండబడేటువంటి 20 తండాలుతో పాటు గొల్లచెర్ల గ్రామ పంచాయతీ, స్టేషన్ గుండ్రాదిమడు గ్రామ పంచాయతీ ప్రజలు కూడా నిత్యం ఈ పాకాలేటిపై నుంచే రహదారి సౌకర్యం వాళ్ళకి. ఈ రహదారి సౌకర్యం వర్షాకాలం 3 నెలల పాటు వరద నీటితోటి ఇక్కడి నుంచి రహదారి సౌకర్యం బంద్ అయ్యే పరిస్థితి ఉంది. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి నిర్మించి ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పి నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ప్రజలందరినీ మోసం చేసిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా వరదలు వచ్చి కొట్టుకపోతుంటే అందరినీ నేను రక్షిస్తా అని చెప్పేసి నానా వాగ్దానాలు చేసినప్పుడు నిన్న కాక మొన్న మహబూబాబాద్లో ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో సమావేశం పెట్టినప్పుడు ఇక్కడున్న గతంలో ఉన్న మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, కోరం కనకయ్య గారు కానీ, తర్వాత ఇప్పుడు గెలిచిన బలరాం నాయక్ గారు కానీ వీళ్ళకు గుర్తు లేదా? గార్ల మండలంలో రాంపురం హై లెవెల్ బ్రిడ్జిని ప్రభుత్వ అధికారుల దృష్టికి, సీఎం దృష్టికి ఎందుకు తీసుకుపోలేదని మేము అన్ని పార్టీల తరపు నుంచి కోరుచున్నాం. అదేవిధంగా మళ్ళీ రాంపురం హై లెవెల్ బ్రిడ్జిలో మళ్ళీ కొంతమంది చనిపోయిన తర్వాత ఈ ప్రభుత్వానికి గుర్తొస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని వెంటనే ఆలోచించుకొని కలెక్టర్ గారు, ఉన్నతమైన మంత్రులు, గెలిచిన వారంతా కూడా వెంటనే స్పందించేసి రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి